6 మంత్స్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ సాంగ్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. కళ్యాణ్ సాంగ్ గురించి మీరు కనుక వెయిట్ చేస్తుంటే లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఓకే, సబ్స్క్రైబ్ ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. కళ్యాణ్ సాంగ్ గ్లిమ్స్ అయితే వచ్చి 6 మంత్స్ అయింది, కానీ అప్పటి నుంచి ఏ అప్డేటు లేదు. కానీ ఈరోజు ఆర్ యూ రెడీ గైస్ అని రిలీజ్ చేసిన 1 అవర్లో ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది. ఆ గ్లిమ్స్ 8 మినిట్స్ ఉంది, కానీ అందులో మీరు లోగో గమనిస్తే ఈటీవీ విన్ అని ఉంది. అది మామూలు ప్లాట్ఫామ్ అయితే కాదు, చాలా బిగ్ ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. ఈ మధ్య ఈటీవీ విన్లో ఏ మూవీ రిలీజ్ అయినా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మనం సాంగ్ అనుకున్నాం, కానీ నేను చెప్పా కదా 30 నుంచి 45 మినిట్స్ వరకు వీళ్ళు మినీ మూవీ లాగా ప్లాన్ చేశారు అని. ఇప్పుడు అదే నిజమయ్యేటట్టుంది. ఎందుకంటే సాంగ్ అయితే ఈటీవీ విన్కి ఇచ్చే అవకాశం లేదు. దాంట్లో స్టోరీ ఉంటేనే ఈటీవీ విన్ తీసుకుంటుంది. కాబట్టి ఇది కన్ఫామ్గా 30 నుంచి 40 మినిట్స్ లోపల ఒక మినీ మూవీ లాగే వీళ్ళైతే తీశారు. అందుకే ఇంత టైం తీసుకున్నారు. చెక్కి ఇప్పటికైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందులో కమింగ్ సూన్ అని వేశారు, కానీ ఇంకా ట్రైలర్ డేట్ కూడా చెప్పలేదు. అదన్నా చెప్పుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. 6 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత కూడా కమింగ్ సూనే ఉంది. కానీ ఈటీవీ విన్ లోగో చూసిన తర్వాత పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా బిగ్ ప్లాట్ఫామ్. అతనికి ఇండస్ట్రీకి వెళ్ళడానికి చాలా ఎక్కువగా సపోర్ట్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ చాలామంది చూస్తారు. తను ఏదైతే గ్లిమ్స్లో ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కనపడింది, ఇంకా యాక్టింగ్ కూడా ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి కమింగ్ సూన్ అనే వేశారు. నేను ఈ మంత్ లాస్ట్ ట్రైలర్ అనుకున్నా, చూద్దాం. ఇప్పటికైతే కమింగ్ సూన్ అనే ఉంది. ఈ మంత్ లాస్ట్లో ట్రైలర్ రిలీజ్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సాంగ్ అన్నారు, కానీ ఈ లోగో చూసిన తర్వాత కొంచెం డౌట్ కొడుతోంది. వీళ్ళు ఇంకా ప్రమోషన్ ఇంకా ఎక్కువగా చేసుకుంటారు. ఇది తెలుగు తమిళ్ రెండిట్లోనే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు సాంగ్ రిలీజ్ అయినా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం కన్ఫర్మ్. ఇంకోటి, ఈరోజు చాలామంది మెసేజ్ చేశారు, కళ్యాణ్ తనుజ ఇద్దరు గొడవ పడుతున్నారా బ్రో అని. అది అనవసరమైన మ్యాటర్. ఈ వీడియోలో వాళ్ళు ఎందుకు గొడవ పడతారు? నిన్నే చెప్పారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో అది అలాగే ఉంది. మీకు తెలియాలంటే ఇంకేం చేయాలి, మా ఇంట్లో కూడా 24 గంటలు కెమెరాలు పెట్టి చూపించాలని అది చేసుకోవాలి వాళ్ళంతే. వాళ్ళ మధ్య వాళ్ళనే కాదు, ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 ఉందో వాళ్ళు లోపల కొట్టుకుంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారు. ఎప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ 9లో ఒకటి ఇవన్నీ కాదు. బిగ్ బాస్ సీజన్ 9లో వాళ్ళని మనం చూసాం, అభిమానించాం, అన్నంత వరకే ఉండాలి. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కూడా మనకు నచ్చినట్టే చేయాలి, మనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడాలి. ఇవన్నీ ఆపేయండి. ఇదంతా టాక్సిక్ అంటారు కదా, ఆ ఫ్యాన్స్ చేసే పని. ఎవరితో అన్నా ఎవరన్నా మాట్లాడిని మీకేంటి నొప్పి? ఒకరితో మాట్లాడితే గొడవ, ఇంకోరితో మాట్లాడితే గొడవ, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతోనే మాట్లాడాలి. మీరు ఇలా కొందరైతే ఈరోజు దగ్గరగా 10 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు. నిజంగా నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. నిన్న చెప్పా కదా, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ పెళ్ళి గిల్లి ఈ లవ్ ఎడిట్స్ ఇవన్నీ ఆపండ్రా అంటే, అదేంటి బ్రో లవ్ ఎడిట్స్ ఆపమంటావు? వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటారు. ఏంట్రా ఇది? మరీ దారుణంగా ఉన్నారు. నాకే కోపం వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా, మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, వేరే వాళ్ళని జాయిన్ చేసి లవ్ ఎడిట్స్ చేసి ఫ్యూచర్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటారంటే ఎలా ఉంటుంది? అది షో వరకు షో అయిపోయింది అంతే. ఆ తర్వాత ఇంకా లాక్కండి. వాళ్ళిద్దరికి వేరే పెళ్ళిళ్ళు అయితే అప్పుడు ఈ లవ్ ఎడిట్స్ ఇవన్నీ, ఆ లవ్ ఎడిట్స్ అన్నా ఓకే పర్వాలేదు, కానీ మీరందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు. అది నిజంగా చాలా తప్పు. నేను ఇప్పుడు నాకు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు అలా ఎలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా వాళ్ళు ఏది చేస్తే దానికి సపోర్ట్ చేయండి, అంతేగాని వాళ్ళని డిస్కరేజ్ చేసేలాగా వాళ్ళు ఒకరితో మాట్లాడితే మీరు ఇలా మీరు అలా అని కామెంట్ మోట్కు చేయమాకండి. ముఖ్యంగా ఈ నెగిటివిటీని ఆపండి.